మ్యామ్ ట్యూబెక్టమీ తర్వాత ఐవీఎఫ్కి వెళ్తే బెటరా మ్యామ్, ట్యూబల్ రీకానలైజేషన్కి వెళ్తే బెటరా? చాలా మంది ట్యూబెక్టమీ చేసుకున్నాక ఫస్ట్ ఒక 2 కిడ్స్ అయిపోయాక మళ్ళీ థర్డ్ బేబీ కోసం, లేకపోతే సడన్ గా ఒక బేబీ డెత్ అయింది, హెల్త్ బాగాలేకపోయినా మళ్ళీ ట్యూబ్స్ రీకానలైజేషన్ కోసం అడుగుతుంటారు. కాకపోతే ట్యూబల్ రీకానలైజేషన్ మనం ఎప్పుడు కన్సిడర్ చేయొచ్చు అంటే ట్యూబ్ లెంత్ అనేది మనకు మంచిగా ఉండాలి. జనరల్ గా ట్యూబెక్టమీ అంటే ఏం చేస్తారు అంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్ మిడ్ పీస్ ని మనం ట్విస్ట్ చేసి నాటింగ్ చేస్తామన్నమాట. సో దీనివల్ల బ్లడ్ సప్లై ఆగిపోయి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్యాసేజ్ అనేది ఉండదు. ఒకసారి ట్యూబెక్టమీ చేశాక ట్యూబల్ లెంత్ అనేది ఇంపార్టెంట్. ట్యూబ్ లెంత్ బాగానే ఉంది అంటే మళ్ళీ రీకనెక్షన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ట్యూబ్ కనెక్షన్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, ట్యూబ్ ఫంక్షన్ కూడా ఇంపార్టెంట్. అతుకులు బాగా ఏర్పడ్డాయి అనుకోండి ఓవరీకి, ట్యూబ్కి అండ్ యూట్రస్కి మూవ్మెంట్ సరిగ్గా ఉండదు కాబట్టి ట్యూబల్ రీకానలైజేషన్ ఫెయిల్ అయి ప్రెగ్నెన్సీ రాకపోయే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నాయనుకోండి, ట్యూబ్ ఓపెన్ ఉన్నా ఇక్కడ బాగా అతుకులు ఫామ్ అవుతాయి అనమాట. రైట్ సైడ్ ఓవరీ, లెఫ్ట్ సైడ్ ఓవరీ మొత్తం యూట్రస్ అటు ఇటు ట్యూబ్ ఓవేరియన్ మాసెస్ లాగా ఫామ్ అయినా మనకు ట్యూబల్ రీకానలైజేషన్ ప్రాసెస్ ఫెయిల్ అవ్వచ్చు. ఇవన్నీ పక్కకు పెడితే మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే టైంకి మన ఎగ్ రిజర్వ్ చాలా ఇంపార్టెంట్, హస్బెండ్ సిమెన్ అనాలిసిస్ కూడా ఇంపార్టెంట్. సో హస్బెండ్ సీమెన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, స్పర్మ్ క్వాలిటీ సరిగ్గా లేదు ఆర్ యాడిక్వేట్ లేదు స్పర్మ్స్ అన్నా కానీ, ట్యూబ్స్ మళ్ళీ రీకానలైజేషన్ చేసి ఓపెన్ చేసినా కానీ స్పర్మ్ ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో ఫస్ట్ చెకింగ్ ఇంపార్టెంట్.